వీళ్ళు వెంటనే అక్కడ ఆడికే టచ్ ఇప్పుడే గిట్లా సీదరా అవును దాన్ని సిటీకి 5 కిలోమీటర్స్ లోపల ఇయ్యద్దని అది చేసి అదొకటి అభ్యంతరం ఉన్నది. అదొకటి నర్సింగాపూర్ గ్రామంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి దాదాపు 200 ఈత తాటి చెట్లు పోవడం అనేది చాలా దురదృష్టకరం. ఇక్కడి గీత కార్మికులు చాలా కష్టపడి పనిచేసేవారు. ఇక్కడి సంఘం బిల్డింగ్ వద్ద కావచ్చు, గతంలో ఈత చెట్లు పెట్టినప్పుడు కూడా వాళ్ళు నన్ను ఎంతో గౌరవంతో ఆహ్వానించారు. నన్ను ఎమ్మెల్యే గెలుపులో కూడా వారి భాగస్వామ్యం ఎంతో గొప్పగా ఉన్నది. చాలా కష్టపడి జీవించే మా గీత కార్మికులు గౌడన్నలు ఈ దాదాపు 200 పైన చెట్లు పోతే చాలా బాధతో ఉండదు. నేను అది జరిగిన సంఘటన జరిగిన రోజు లేకపోవడంతో ఈరోజు రావడం జరిగింది. గతంలో చాలాసార్లు కూడా ఈ గీత కార్మికులతోటి అధ్యక్షుడు, కార్యవర్గ సభ్యుడు, మాజీ అధ్యక్షుడు తిరుపతి గారు, మల్లేశం గారు అందరితో కూడా ఎన్నోసార్లు నేను ఈ వనంకి వచ్చిన. మరి పదే పదే ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి, మనం అడవుల్లో కావచ్చు, పంట పొలాలలో నిప్పు పెట్టద్దు, అవి పక్కకు పారుతాయని చెప్పి. మొన్ననే ఇటుకల్లో కూడా ఇట్లనే ఈతవనం కాలితే నేను కూడా పోయొచ్చిన. చాలా బాధాకరం అనిపించింది. ఇక్కడ కూడా అదే జరిగింది. ఇలాంటివి జరగకుండా తోటి రైతులు కూడా సహకరించాలి. ప్రభుత్వం కూడా దీనిపైన చాలా కఠినంగా ఉన్నది. ఇట్లా పొలాలకు నిప్పు పెడితే ఎన్నో జీవరాశులు ఉంటాయి, అవన్నీ చనిపోతున్నాయి. ఈ కాలిన పొగతోటి కాలుష్యం అవుతున్నది. ఎవరైనా ఇట్లా తలగబెడితే కూడా 25,000 వరకు కూడా ఫైన్ ఇస్తామని చెప్పి ఇవాళ పత్రికలలో కూడా వచ్చింది. మొన్న కూడా డిప్యూటీ సీఎం భట్టి గారి ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తెలియజేయడం జరిగింది. దేశవ్యాప్తంగా కూడా సీరియస్గా చెప్తా ఉన్నారు, ఈ పంట వ్యర్థాలను మనం కాలబెట్టద్దు, కాలబెడితే చాలా భూమికి నష్టం, అందులో జీవరాశులు చనిపోతాయి, అట్లనే పంటలకు దెబ్బతింటాయి, ఇట్లా పక్కదానికి అంటుకుంటాయి. ఉన్న కల్లెట్లో కూడా ఎవరో ఇట్లే తగ్గిపెడితే మంచిగా యువ రైతు మంచిగా డ్రిప్ వేసి తోట పెట్టుకుంటే తోట కాదు. అంతర్గామ మాజీ సర్పంచ్ రవీందర్ రెడ్డి గారు కూడా చెప్తా ఉన్నారు, అంతర్గామలో కూడా ఇదే జరిగింది. కాబట్టి జరిగిన నష్టాన్ని పూరించేదానికంటే జరగకుండా ముందుగా చూసుకోవాలి. కాలిన చెట్లు భగవంతుని దయ వల్ల మళ్ళీ చిగురిస్తాయని ఆశిస్తూ ఉన్నా. అంతకుముందు ఈత చెట్లు పెట్టినప్పుడు కూడా నన్ను ఆహ్వానించింది. ఇప్పుడే అధ్యక్షులు, సభ్యులు ఇక్కడ బోరు కావాలన్నారు, తక్షణమే నేను మంజూరు చేయిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. మీకు ఇంకా కూడా ఈత చెట్లు పెట్టుకోవడానికి మనకి ఇక్కడ చాలా అసైన్ ల్యాండ్ ఉంది, ప్రభుత్వ స్థలం ఉన్నది, మీరు